children, how are you? Are you fine? Very good. Let me open your volume 2 course book page number 63. Volume 2 course book page number 63. Okay? In the yesterday class, what we learned? What we learned? A lion escaped from the cage. A lion, baby lion. Lion cub. A lion cub escaped from the cage and it met lot of animals in the zoo. It met then it saw different animals in the zoo and he was afraid, feared, scared about them. మనం చూసి భయపడిపోయింది పారిపోయింది కదా. And also it is searching for the elephant. He saw lot of animals. But didn't see the elephant. Elephant కనబడట్లేదు. అంతట వెతికింది, అంతా చూసింది, కానీ ఎలిఫెంట్ కనబడట్లేదు కదా. ఎలిఫెంట్ కోసం అంతా వెతుకుతుంది. ఇట్ ఈస్ సర్చింగ్ ఫర్ ద ఎలిఫెంట్. ఎలిఫెంట్ కోసం వెతుకుతుంది కదా. ఎలిఫెంట్ కనిపించిందా? ఏం చేద్దాం అనుకుందో చూద్దాం. He kept looking at it and loved the brown spots on its yellow body and its blue tongue. It was actually waiting to see the mighty elephant. He wanted to swing on its trunk and hang on its tusk. He went near them but didn't dare to do so. He saw how the huge animals were and walked away silently. ఏం చేసింది? Now he is waiting for the elephant to see. No, ఎలిఫెంట్ చూడడానికి చాలా ఈగర్గా ఉంది. Then finally, and also what he want to do? కప్ ఏం చేద్దాం అనుకుంటే తెలుసారా? ఎలిఫెంట్కి ట్రంక్ ఉంటాయి కదా. ఆ ట్రంక్ ఉంటుంది కదా, పొడవాటి ట్రంక్. ఆ ట్రంక్ పైన కూర్చొనట అది స్వింగ్ చేస్తారు, ఉయ్యాలు ఉంటుందంట. అందుకని వెయిట్ చేస్తుంది. It wanted to swing with the trunk and it wanted to sit on the tusk. టస్క్ పైన కూర్చుదాం అనుకుంటుంది. అందుకు ఎలిఫెంట్ చూడాలని ఇంట్రెస్ట్గా ఉంది. సడన్లీ ఇట్ సా ఎన్ ఎలిఫెంట్. లయన్ కప్ ఎవరిని చూసింది? లయన్ కప్ సా an elephant. He saw a lot of animals, lot of elephants. They were very huge. ఎలా ఉంటున్నది? ఎలిఫెంట్ చాలా పెద్దగా ఉంటుంది కదా. ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ యానిమల్. ఎలిఫెంట్ ఈస్ ద బిగ్గెస్ట్ యానిమల్ ఆన్ ద ల్యాండ్ పైన ఉండే యానిమల్స్లలో ఎలిఫెంట్ అన్నిటికంటే పెద్ద యానిమల్. ఓకే, ఇట్స్ అన్ ఎలిఫెంట్. లయన్ కబ్ సా an elephant, but it was too heavy. No, it is the biggest animal kada. Elephant is the biggest animal. చాలా పెద్ద animal కదా. దాన్ని చూసి భయం వేసింది. It didn't go to near the elephant. Elephant దగ్గరకు వెళ్ళడానికి చాలా భయం వేసింది. So he observed the elephant from far away. అంటే దూరం నుండే చూస్తూ ఉంది. ఎవరిని? ఎలిఫెంట్ని చాలా దూరం నుండి అబ్జర్వ్ చేసింది. ఏం అబ్జర్వ్ చేసింది తెలుసా? హౌ ద బిగ్గెస్ట్ బాడీస్. ఎలిఫెంట్కి చాలా పెద్ద బాడీ ఉంటుంది కదా. ఎలా వెళ్తున్నాయి, అంత పెద్ద బాడీ ఉన్న యానిమల్స్ ఎలా నడుచుకుంటూ వెళ్తాయా అని చూస్తూ ఉంది. చాలా పెద్ద బాడీ ఉంటుంది కదా దానికి, ఎలిఫెంట్కి. అంత పెద్ద బాడీలు ఉన్న ఎలిఫెంట్స్ ఎలా నడుస్తాయా అని అబ్జర్వ్ చేస్తూ ఉంది. ఎవరు? లయన్ కప్. ఓకే, నెక్స్ట్ వాట్ హ్యాపెండ్?
place and heard a lot of noises. There were the birds. He first saw ostrich. This is ostrich. Write down ostrich. Can ostrich in the He saw an ostrich and found it to be big and ugly. He tried to run along with it, but gave up as it was running very fast. After seeing the elephant చూసాక మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది, వేరే ప్లేస్కి వెళ్తుంది. వేరే ప్లేస్కి వెళ్ళేప్పుడు ఏమైంది? హీ హియర్డ్ ద చిప్ ఆఫ్ బర్డ్స్. అంటే ఆ ప్లేస్లో అన్ని బర్డ్స్ ఉంటాయి. బర్డ్స్ ఎప్పుడు సౌండ్ చేస్తుంటాయి కదా, దేమే చిప్, ఎప్పుడు సౌండ్ చేస్తూ ఉంటాయి. అక్కడికి వెళ్ళేసరికి బర్డ్స్ సౌండ్ వినబడింది. దానికి లయన్ కబ్కి బర్డ్స్ సౌండ్ వినబడింది. బర్డ్స్ సౌండ్ వినగానే ఫస్ట్ ఏ బర్డ్ కనబడిందో తెలుసా? ఫస్ట్ హీ సా ద ఆస్ట్రిచ్. ఆస్ట్రిచ్ ఈజ్ ద లార్జెస్ట్ బర్డ్. దాని చాలా పెద్దగా ఉంటుంది. అమ్మ, ఎలిఫెంట్ ఈజ్ ద లార్జెస్ట్ యానిమల్లో. ఎలిఫెంట్ ఈజ్ ద బిగ్గెస్ట్ యానిమల్ కదా. ఎలిఫెంట్ ఏమో పెద్ద యానిమల్. ఎలిఫెంట్ ఈజ్ ద biggest animal and ostrich. Here is the ostrich. Here is the ostrich. Ostrich is the largest, biggest bird. Biggest bird. It can't fly. ఇది చాలా పెద్దగా ఉంటుంది కదా, అందుకని ఫ్లై చేయలేదు. బర్డే కానీ ఫ్లై చేయలేదు. ఎందుకు? ఇట్ ఈస్ హ్యావింగ్ ఎ లార్జ్ బాడీ. దానికి పెద్ద బాడీ ఉంది కదా, అందుకని ఫ్లై చేయలేదు. బట్ ఇట్స్ లుక్ బిగ్ అండ్ అగ్లీ. చూడడానికి అది అందంగా ఉండదు పెద్దగా. యాక్చువల్గా మనం బర్డ్స్ని చూస్తూ ఉంటే ఇంకా చూడాలనిపిస్తుంది కదా. పికాక్ని కానీ, ప్యారెట్ని, స్వాన్ని, ఇవన్నీ బర్డ్స్ని చూస్తుంటే మనకి ఇంకా చూడాలనిపిస్తుంది కదా. బట్ ఇఫ్ యు సీ ద ఆస్ట్రిచ్ యూ డోంట్ వాంట్ టు సీ బికాస్ ఇట్ ఈస్ బిగ్ అండ్ అగ్లీ. అంత అందంగా క్యూట్గా ఉండదు అది, కాబట్టి మనకు చూడాలనిపించదు. అండ్ ఇంకేం చేద్దాం అనుకుంది లయన్ కప్. లయన్ కప్ వాంటెడ్ టు క్యాచ్ ద ఆస్ట్రిచ్. ఆస్ట్రిచ్ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. ఆస్ట్రిచ్ ఇస్ రన్నింగ్ వెరీ ఫాస్ట్. అట్లా పరిగెత్తుకుంటూ వెళ్తే కప్ కూడా దాన్ని చేసి చేద్దాం అనుకుంది, అంటే దాన్ని పట్టుకోవడానికి ట్రై చేసింది. బట్ గేవ్ అప్, వదిలేసింది. ఎందుకు? ఆస్ట్రిచ్ ఇస్ రన్నింగ్ వెరీ ఫాస్ట్. చాలా ఫాస్ట్గా పరిగెత్తుతుంది. దట్స్ వాట్ లయన్ గేవ్ అప్. లయన్ కప్ గేవ్ అప్. గేవ్ అప్ అంటే వదిలేసి ఇంకా వేరే చోటుకి వెళ్ళిపోయింది. నెక్స్ట్, హీ న్యూ ఇట్ కుడ్ బి ఫ్లై యాజ్ ఇట్ వాజ్ వెరీ హెవీ. He saw the beautiful peacock dancing and the cute parrots. This is a peacock. This is the peacock. These are the parrots. The cute parrots trying to say something. The display of peacock's feathers is called the plumage. నెక్స్ట్ ఏం చూస్తుందో తెలుసా మీకు? దెన్ ఆఫ్టర్ దట్ హి సా ఏ బ్యూటిఫుల్ పికాక్ డాన్సింగ్. పికాక్ తెలుసా మీ అందరికి? పికాక్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ బర్డ్. ఇట్ హ్యాస్ ద ఫెదర్స్ నో. దానికి మంచి ఫెదర్స్ ఉంటాయి, మంచి గ్రీన్ కలర్లో ఉండే ఫెదర్స్ ఉంటాయి, గ్రీన్ అండ్ బ్లూ కదా. చాలా అందమైన బర్డ్ అది. దాన్ని డాన్స్ చేసేప్పుడు ఏం చేస్తుంది తెలుసా మీకు? దాని వింగ్స్ ఉంటాయి కదా, ఆ ఫెదర్స్ని మొత్తం స్ప్రెడ్ చేసుకుని డాన్స్ చేస్తుంది. ఓకే, ద పికాక్ మే స్ప్రెడ్ ఇట్స్ ఫెదర్స్ వైల్ ఇట్ ఈస్ డాన్సింగ్. డాన్స్ చేసేటప్పుడు ఆ ఫెదర్స్ మొత్తం విప్పేసుకుని డాన్స్ చేస్తుంది. చూడడానికి చాలా అందంగా ఉంటుంది. అలా విప్పి డాన్స్ చేసేటప్పుడు అంటే ఇట్లా పెద్దగా కనబడుతుంది కదా, దాన్ని ప్లమేజ్ అంటారు. ఆ ఫెదర్స్ని స్ప్రెడ్ చేయడాన్ని ప్లమేజ్. The peacock spread their feathers is called the plumage. ఏం చేసింది? The peacock is dancing.
The lion cub observed the peacock dancing. How beautiful it was. ఎంత అందంగా ఉంది పికాక్, చాలా అందంగా ఉంది కదా, ఎంత అందంగా ఉంది, ఎంత బ్యూటిఫుల్గా ఉందో, ఎంత అందంగా డాన్స్ ఇస్తుందో అని అలాగే అబ్జర్వ్ చేసింది. ఆఫ్టర్ దట్ ఇట్ సా ద ప్యారెట్స్. వాట్ దే ఆర్ డూయింగ్ ప్యారెట్స్? ద ప్యారెట్స్ ఆర్ ట్రైయింగ్ టు స్పీక్, ట్రైయింగ్ టు టాక్. మాట్లాడడానికి ట్రై చేస్తాయి కదా అవి. It saw the parrots while they are talking. Okay, next. He was last seeing so many colorful birds until he entered a dark cave. He was chased by a colony of bats. Amma, these are bats, nana. Bats. He hid himself under a tree and looked up and saw only two dangerous eyes. It was an owl. This is an owl. He felt safe as it could not see him. The owls are far-sighted and they cannot see the things close to them. They can easily turn their heads and look back. He was so scared seeing all these creatures and wanted to go back to his mother. He ran back to his mother and hugged and licked his mother. Then he observed a lot of birds in the birds zoo. And ఆ బర్డ్స్ ప్లేస్లో అన్ని డిఫరెంట్ బర్డ్స్ని చూసింది. He saw different birds. He enjoyed by seeing the birds. He enjoyed. బర్డ్స్ని చూస్తూ చాలా ఎంజాయ్ చేసింది. ఆఫ్టర్ దట్ ఇట్ ఎంటర్ ఇంటూ ఏ డార్క్ కేవ్. ఒక చీకటిగా ఉండే కేజ్లోకి ఎంటర్ అయిపోయింది. ఇన్ ద డార్క్ కేవ్ ఇట్ వాస్ చేజ్డ్ బై ద బ్యాట్స్. బ్యాట్స్ ఏం చేసినాయి, ఆ డార్క్ కేవ్లో బ్యాట్స్ ఈ లైన్ కప్ని చేస్ చేయడానికి వచ్చినట్టు క్యాచ్ చేయడానికి వచ్చేసాయి. దానికి చాలా భయం ఇస్తుంది. అప్పుడు డార్క్ కేవ్లోకి ఎంటర్ అయింది కదా, డార్క్లో దీనికి చీకట్లో కనబడలేదు, ఎవరు వస్తున్నారని కనబడలేదు. ఒక్కసారిగా సడన్గా ఎవరు వచ్చి క్యాచ్ చేస్తాయి? ద బ్యాట్స్ ఆర్ కమింగ్ టు చేజ్. దాన్ని చేజ్ చేయడానికి అవి ఫ్లై చేసుకుంటూ వచ్చాయి. అమ్మ, బ్యాట్స్ ఆర్ ఆల్సో ద యానిమల్స్. బ్యాట్స్ యానిమల్సే, but flying animals. The flying animal is only the bat. Bat animal coming, it can fly. Okay, the bats are coming to catch by flying. ఎగురుకుంటూ వచ్చి క్యాచ్ చేయడానికి వచ్చాయి. చాలా భయం వేస్తుంది. అప్పుడు లైన్ కప్కి చాలా భయం వేసేది. ఏమైంది? ఇట్ వాస్ హైడెన్ బిహైండ్ ఆఫ్ ఎ ట్రీ. బ్యాట్స్ చేజ్ చేయడానికి వస్తే దానికి భయం చూసి ట్రీ వెనకాల దాక్కుంటుంది. ట్రీ వెనకాల దాక్కున్నప్పుడు ఇది ఇంకోటి చూస్తుంది. ఇట్స్ సా ద టూ డార్క్ ఐస్, టూ లార్జ్ ఐస్. ఆ ట్రీ పైన ఒక టూ లార్జ్ ఐస్ ఉన్న బర్డ్ కనబడుతుంది. అదేంటి చెప్పండి? విచ్ బర్డ్ హ్యావింగ్ ద large eyes, bigger eyes? That is owl. ఆవుల్కి పెద్ద పెద్ద కళ్ళు ఉంటాయి, చాలా పెద్ద కళ్ళు ఉంటాయి. చెట్టు వెనకాల దాక్కుంది కదా, దాక్కున్నప్పుడు ఏం కనిపించింది దానికి? చెట్టు పైన ఆవుల్ కనిపించింది. బట్ ద ఆవుల్ డిడ్ నాట్ సీ. ఆవుల్కి చెట్టు కింద ఉన్న లైన్ కప్ కనిపించలేదు. అమ్మ, మీకు విషయం తెలుసా? Owl are the birds which can see the far sight. They are the far-sighted birds. Far-sighted means చాలా దూరంగా ఉన్నాయి, తొందరగా కనబడతాయి. దగ్గరగా ఉన్నాయి కనబడవు. అర్థమవుతుందారా? ఔల్స్కి చాలా దూరంగా ఉన్నాయి, తొందరగా కనబడతాయి. దగ్గరగా ఉన్నవి వాటికి కనిపించవు.
దట్స్ వాట్ ద లయన్ కప్ ఈస్ నియర్ టు దట్ నో. లయన్ కప్ దగ్గరగా ఉంది కదా, అందుకని కనిపించలేదు. ఓకే, కనిపించలేదు. అప్పుడు ఏమనుకుంది లయన్ కప్, ఐఎమ్ సో హ్యాపీ. సో మెనీ డేంజరస్ యానిమల్స్ ఆర్ దేర్ ఇన్ ద జూ. జూలో అన్ని డేంజరస్ యానిమల్స్ ఉన్నాయి కదా. ఐ వాజ్ అఫ్రైడ్. ఇవన్నీ చూసి నాకు చాలా భయం వేస్తుంది కదా. బెటర్ టు గో టు మై మదర్స్ హౌస్. గో టు మై మదర్. దానికి ఇలాంటి లయన్ని, టైగర్ని, లెపర్డ్, చితా, ఎలిఫెంట్ ఇవన్నీ పెద్ద పెద్ద యానిమల్స్ చూసింది కదా. బ్యాట్ కూడా చేజ్ చేయడానికి వచ్చింది కదా. వీటిలన్నీ చూసి చాలా భయం వేస్తుంది. బెటర్ టు గో టు మై మదర్ అనుకొని ఇట్ వెంట్ బ్యాక్ టు హిస్ కేజ్. తన కేజ్లోకి వెళ్ళిపోయింది. కేజ్లో ఎవరున్నారు? హిస్ మదర్ ఈజ్ దేర్. వెళ్ళి వాళ్ళ మమ్మీని హగ్ చేసుకుంది. హగ్ చేసుకొని లిక్ చేసింది. అంటే ఇట్ గేవ్ ఏ కిస్ టు హిస్ మదర్. ఓకే, then now our lesson is completed now. Now open your activity book. Open your activity book, page number 40. Open your activity book, page number 40. Sorry, open your workbook. I'm sorry, Nana. Open your workbook, page number 40. Here the features of some animals are given below. Observe the picture of the animal and write the related words in the given space. ఇక్కడ మనకు డిఫరెంట్ యానిమల్స్ ఇచ్చాడు కదా. వాటి స్పెషల్ ఫీచర్స్ కూడా పైన ఇచ్చాడు. దాన్ని మనం కింద రాయాలి, పిక్చర్ కింద రాయాలి. Rhinoceros. Rhinoceros is having horn. H-O-R-N. Horn. Write down. Rhinoceros horn. Ostrich. Ostrich is the largest bird. Write down largest bird. Ostrich is the largest bird. Largest bird is ostrich. Next, chimpanzee. No, chimpanzee is called as big monkey. Chimpanzee is the big monkey. Chimpanzee is the big monkey. This is the cheetah. Cheetah is having the small spots. Small spots. Small spots. Is having the small spots. Next, this is peacock. Amma peacock you తన feathers spread చేయడాన్ని ఏమంటారంటే plumage. Plumage. It is called a plumage. Next, elephant is having the trunk. Elephant is having trunk. Trunk. Next, hippopotamus. Hippopotamus is the huge water animal. Hippopotamus is the huge water animal. Huge water animal. Next, last one is a tiger. Tiger is having the black stripes. Black stripes. Black stripes. Next, giraffe is the tallest animal. Giraffe is the tallest animal. Write down tallest animal. Tallest animal is giraffe. Giraffe is the tallest animal. Next, owl. Owl is the far-sighted bird. Far-sighted అంటే దూరం ఉండే తొందరగా కనబడుతుంది, దానికి దగ్గరుండే కనిపించదు. Far-sighted.
can see the far things, but it can't see the near things. దగ్గరగా ఉన్నాయి కనిపించవు, దూరంగా ఉన్నాయి తొందరగా కనిపిస్తాయి. Monkey. Monkey is the fun-loving animal. It's a fun-giving animal. Fun-loving. Next, bat. Bat is the flying animal. Bat is the flying animal. Bat is the flying animal. Complete this. Complete your answers. Rhinoceros is having horn. An ostrich, largest bird. Chimpanzee, big monkey. Next, tiger is having cheetah. Cheetah is having small spots. Peacock spread their feathers, is called as plumage. Elephant, trunk. Hippopotamus is the huge water animal. Huge water animal is hippopotamus. Next, tiger is having black stripes. Tiger is having black stripes. Giraffe, tallest animal. Owl, far-sighted. And monkey, fun-loving. Bat, flying animal. Okay? Today's class is completed. Okay, Nana? Okay, bye.